విశాఖ ఉక్కును కాపాడుకోవడమే తమ అజెండా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉక్కు పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కార్మికుల వెన్నంటే నిలిచి వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తోన్న జగన్మోహన్ రెడ్డిని విశాఖ ఉక్కు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కాకాణి నగర్ వద్ద కలిశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ శరవేగంగా కానిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలాది మంది కార్మికుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విశాఖ ఉక్కును కాపాడేది తామేనని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు కార్మికులను రోడ్డున పడేశారని వారు ధ్వజమెత్తారు. ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు తమకు అండగా నిలవాలని వినతిపత్రం సమర్పించారు. కార్మిక సంఘాల నుంచి మెమొరాండం అందుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా తమది ఒకటే మాట, ఒకటే బాట అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేసే పోరాటాలకు తమ పార్టీ 100% మద్దతునిస్తుందని భరోసా ఇచ్చారు. పార్లమెంట్లోనూ తమ పార్టీ ఎంపీలతో పాటు ఇతర పార్టీల ఎంపీలను కలుపుకుని పోయి ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పుతామని ఆయన మాటిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తమకు సంఘీభావం వ్యక్తం చేయడం పట్ల కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మా పార్టీ మీద అధికారం చెలాయిస్తే మేము తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్గా మళ్ళీ మీరు చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయం ఏది ఉందో అది విత్డ్రా అయ్యేలాగా పోరాడదాం. ఇప్పుడు ప్రజలతోనే మేము డైరెక్ట్గా పోరాడతాం. ఈ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మేము ఎదుర్కొని ప్రత్యక్షంగా పాల్గొని కార్మికులతో కూడా పాల్గొని అమరావతిలో ప్రత్యేక సమావేశం రేపు పార్లమెంటు సమావేశాల్లో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా పార్టీ ఎంపీలతో పాటు ఇతర పార్టీ ఎంపీలందరినీ కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా మేము నాయకత్వం ఇచ్చాం, ఇప్పుడు కూడా మీకు నాయకత్వం వహించడానికి కార్మిక వర్గం తరఫున పోరాడతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలోనూ తమ ఉద్యమానికి బాసటగా నిలిచారని, అసెంబ్లీలోనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి చిత్తశుద్ధి చాటుకున్నారని కార్మికులు గుర్తు చేసుకున్నారు. జగన్ పాలనలో తమ ఆందోళనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. కానీ కూటమి వచ్చిన తర్వాత 1,00,000 ఆంక్షలతో తమను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఒక కేసు కూడా పెట్టలేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటం ఢిల్లీ వరకు కూడా, కానీ అప్పుడు ఎప్పుడు ఒక కేసు పెట్టలేదు. ఇప్పుడు కనీసం పోలీసుల్ని కనీసం 10 వేసుకోవడానికి స్టీల్ ప్లాంట్ ధర్నా చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దు. ఈ యొక్క పోరాటాన్ని మా డిమాండ్స్ 3 డిమాండ్స్. మీరు క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కూడా ప్రభుత్వం ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని ప్రకటించాలి పార్లమెంట్లో. రెండో దీని మైన్స్ కావాలి. మూడోది సీలు మెర్జ్ చేయాలి. తీసేసిన కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని మళ్ళా విధుల్లో తీసుకోవాలి. అదే మా డిమాండ్. విశాఖ ఉక్కును కాపాడి తీరతామని ఎన్నికల్లో కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు ప్రైవేటీకరణను సినిమా చూసినట్లు చూస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.